మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 20వ తేదీన అనగా అక్టోబర్ 20వ తేదీన సోమవారం రోజు దీపావళి పండుగ రాబోతుంది. దీపావళి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అయితే ఈ దీపావళి పండుగకు ఆడవారు గుర్తుపెట్టుకుని ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వద్దన్న ఐశ్వర్యం వస్తుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. సర్వ సంపదలు చేకూరతాయి. అసలు దీపావళి రోజు ఆడవారు ఏ రంగులో ఉండే చీరను ధరించాలి, ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవయ్య నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆశ్వీజ అమావాస్య రోజున దీపావళి పండుగను చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత ఇష్టంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఆశ్వీజ మాసంలో వచ్చే అమావాస్య రోజు దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపావళి అంటేనే వెలుగుల పండుగ, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని సూచించేదే దీపావళి పండుగ. జీవితంలోని చీకట్లను పారద్రోలి వెలుగులు నింపేదే దీపావళి. దీపావళిని భారతదేశమంతటా ఒక పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఇది చీకటిపై కాంతి, చెడుపై మంచి, నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీనిని దివాళీ అని, దీపావళి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పండుగ రోజు ప్రజలు తమ ఇళ్లల్లో, దుకాణాలలో దీపాలు వెలిగించి సంపద, అదృష్టము, శ్రేయస్సుకు ప్రతీక అయిన లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళి పండుగ జరుపుకోవడానికి పురాణాల ప్రకారం ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే వాటన్నిటి వెనుక ఉన్న సారాంశం ఏమిటి అంటే చెడును అంతం చేసి విజయాలను పొందినందుకు గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. నరకాసురుడనే రాక్షసుడి పీడ విరగడైనందువల్ల ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకున్నారని చరిత్ర చెప్తుంది. అంతేకాకుండా కౌరవుల మాయా జూదంలో ఓడిపోయిన పాండవులు 13 సంవత్సరాల పాటు వనవాసము, 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి వారి రాజ్యంలోనికి ప్రవేశించినది అమావాస్య రోజున కావటం వల్ల ఆ రాజ్య ప్రజలు ఎంతో ఆనందంగా దీపాలతో వారికి స్వాగతం పలుకుతారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున దీపావళి పండుగ జరుపుకుంటున్నారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. తండ్రి మాటను జవదాటకుండా తన తండ్రి కోరిక మేరకు 14 సంవత్సరాలు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు. అరణ్యంలో నివసిస్తున్న సీతను రావణాసురుడు ఎత్తుకుపోవటం వల్ల సాక్షాత్తు ఆ శ్రీరాముడు రావణాసురుని యుద్ధంలో సంహరించి సీతను తీసుకొని సతీ సమేతంగా అయోధ్యకు బయలుదేరింది కూడా ఆశ్వీజ అమావాస్య రోజున కావటం వల్ల అక్కడి ప్రజలు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీపాలను వెలిగించి ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకున్నారు. మరణాన్ని దరిచేరనివ్వని అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలుకుతూ ఉండగా దీపావళి రోజు లక్ష్మీదేవి ఉద్భవించింది. అందుకే ఈరోజు సాయంత్రం సకల ఐశ్వర్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవికి హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో పంట చేతికి వచ్చే సందర్భాన్ని పురస్కరించుకొని అన్నదాతలు దీపావళి పండుగను చేసుకుంటూ ఉంటారు. మంచి పంట దిగుబడిని అందించినందుకు ఇష్టదైవానికి కృతజ్ఞతగా ప్రత్యేక పూజలు చేసి పండుగ జరుపుకుంటూ ఉంటారు. ఇలా దీపావళి పండుగ జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి, అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దీపావళి ఒక్క రోజున నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. మామూలుగా లక్ష్మీదేవి నూనెలో ఉండదు, కానీ దీపావళి ఒక్కరోజు మాత్రం నువ్వుల నూనెలోనికి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అందుకే ఈరోజు నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. అది లేకపోతే ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెలో 2 చుక్కల నువ్వుల నూనె కలిపి ఆ నూనెతో అయినా సరే దీపాలు పెట్టుకోవచ్చు. ఇలా దీపం పెట్టడం వలన ఇంట్లోని దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. మరి పాపం పోవాలంటే గంగా స్నానం చేయాలి. కానీ అందరూ గంగా స్నానం చేయటం సాధ్యం కాదు. కానీ పరమేశ్వరుడు ఒక మినహాయింపు ఇచ్చాడు. అదేమిటి అంటే ఈరోజు అనగా దీపావళి రోజు
నీటిలోనికి గంగాదేవి ప్రవేశిస్తుంది కనుక దీపావళి రోజు పారే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది. అంటే నదులు, కాలువలు, చెరువులు, కనీసం బావుల్లో చేసినా సరే విశేషమైన ఫలితం వస్తుంది. ఏదీ కుదరకపోతే ఇంటి వద్దే అభ్యంగన స్నానం చేసుకోవాలి. అంటే ఒంటికి నువ్వుల నూనె రాసుకుని స్నానం చేసుకోవాలి. ఆ స్నానం కూడా ఉదయం సూర్యుడు రాకముందే చేయాలి. ఎవరైతే నరక బాధలు రాకూడదని కోరుకుంటూ ఉంటారో వారు ఈరోజు తప్పనిసరిగా ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేచి నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని ఆ నలుగు పోయే విధంగా గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి. ఇలా ఈ మంగళప్రదమైన స్నానం చేయటం వలన ఆరోగ్య సమస్యలు రావు, నరక బాధలు ఉండవు. ఈ తైలాభ్యంగన స్నానం చేసే ముందు బకెట్ లేని నీటిలో అనపతీగతో కానీ, ఉత్తరేని మొక్క రెమ్మతో కానీ, ఆముదపు మొక్క కొమ్మతో కానీ ఆ నీటిలో తిప్పాలి. అలా తిప్పేటప్పుడు శీతలోష్ట సమాయుక్త సంకటక దశాన్విత హరపాప మపామార్గ భామ్యమానః పునః పునః అనే శ్లోకాన్ని చెప్పుకుంటూ తిప్పాలి. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి శుచిగా అభ్యంగన స్నానం చేసుకోవాలి. ఆ తరువాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ప్రత్యేకించి ఆడవారు దీపావళి పండుగ రోజు పసుపు రంగులో ఉండే దుస్తులు కానీ లేదా తెలుపు రంగులో ఉండే దుస్తులు కానీ ధరిస్తే దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తెలుపు రంగు చీర కట్టుకుంటే మాత్రం ప్లెయిన్గా ఉండే చీర కాకుండా అంచు ఉన్న చీర కట్టుకోవాలి. ఆ అంచు కూడా పచ్చటి రంగులో ఉండే అంచు అయితే చాలా మంచిది. ఇలా దీపావళి రోజు పసుపు లేదా తెలుపు రంగు దుస్తులు ధరించటం వలన ఆడవారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆడవారనే కాదు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా దీపావళి రోజు తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా కలిసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా దీపావళి అమావాస్య రోజు అందరూ కూడా తెలుపు కానీ లేదా పసుపు రంగులో కానీ ఉండే దుస్తులను ధరించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి. ఇలా దీపావళి రోజు ఉదయమే లేచి శుచిగా స్నానం చేసి ఈ రంగు వస్త్రాలను ధరించండి. ఆ తరువాత ఆడవారు గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోండి. పూజా మందిరంలో అందమైన ముగ్గులు వేయండి. పూజగదిలోని దేవుని పటాలను గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలి. లక్ష్మీదేవిని ఈరోజు ప్రత్యేకంగా పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. సాధారణంగా ఆడవారు దీపావళి పండుగ అనగానే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా అలంకరించుకొని దర్శనమిస్తారు. ఆ కోణంలో ఏ రంగు చీర ధరిస్తే మంచిది అని ఆలోచిస్తారు. దీపావళి రోజు పసుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించటం అతి శ్రేష్టం. అలాగే దీపావళి అమావాస్య రోజు పొరపాటున కూడా నల్లటి రంగులో ఉండే దుస్తులు ధరించకూడదు. తెలుపు కానీ పసుపు కానీ ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగు వస్త్రాలను ధరించి లక్ష్మీదేవి పూజకు సిద్ధమవ్వాలి. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబీ పువ్వులు సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారిని పూజించుకోవాలి. సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేసి ఇంటిని దీపాలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత చీకటి పడిన సమయంలో టపాసులను జాగ్రత్తగా కాలుస్తూ పండుగను జరుపుకోవాలి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా దీపావళి రోజు ఈ రంగులో ఉండే వస్త్రాలను ధరించి అమ్మవారిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొంది దీర్ఘ సుమంగళి యోగంతో సంతోషంగా జీవించండి. హిందువులు అత్యంత ప్రియంగా జరుపుకునే పండుగ దీపావళి అనే చెప్పుకోవాలి. చిన్న పెద్ద దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆశ్వేజ మాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను అత్యంత సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. దీపావళి అమావాస్య రోజున సూర్య చంద్రులిద్దరూ స్వాతి నక్షత్రంలో ఉంటారు. ఈ సమయంలో స్నానం చేయటం ఎంతో మంచిది. కాబట్టి దీపావళి రోజు ప్రొద్దున్నే తలస్నానం చేసి ఆ తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించటం ద్వారా మంచి జరుగుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా దీపావళి రోజు ఆరు బయట చేసే సందడి అంతా ఇంతా కాదు. చిన్న పెద్ద పటాసులు కాలుస్తూ దీపాలు పెడుతూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. దీపావళి అంటే దీపాల క్రమం. దీపం వెలుగును పంచుతుంది, చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది.
కమ్ముకున్న కారు చీకటిని చీల్చివేస్తుంది. హిందువులు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారు. పండుగలకు తప్పనిసరిగా దీపారాధన చేస్తూ ఉంటారు. దీపం పరబ్రహ్మ స్వరూపం. అలాంటి దీపాలతో చేసే అపురూపమైన పండుగ దీపావళి. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈరోజు ప్రతి ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ప్రతి పండుగకు పిండి వంటలు, కొత్త బట్టలు, సరదాలు, దీపారాధనలు ఉంటాయి. మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు? ఆరు బయట దీపాల పెట్టడం వెనుక కారణం ఏమిటి అనే విషయానికి వస్తే, మహాలయ పక్షంలో స్వర్గం నుంచి భూలోకానికి పితృదేవతలు దిగివచ్చి దీపావళి రోజున పితృలోకాలకు తిరిగి పయనమవుతూ ఉంటారు. అలా వెళ్ళే పితృదేవతలకు వెలుతురు చూపించటం కోసం దీపావళి రోజు ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందని పెద్దలు అంటూ ఉన్నారు. ఇంటి గడపకు పూసే పసుపు, వాకిట ముందు వేసే రంగవల్లికలు, ఇలా అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. దీపావళి వెనుక కూడా అలాంటి కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దీపావళి పండుగను చెడు తొలగిపోయి మంచి మొదలవ్వాలనే ఉద్దేశంతో నిర్వహించారు. వ్యాపార అభివృద్ధి, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని లక్ష్మీ కటాక్షం కోసం ఈరోజు పూజలు చేస్తారు. దీపావళి రాత్రి లక్ష్మీదేవిని శక్తి కొలది, భక్తి కొలది పూజించి ఇంటి ఆవరణను దీపాలతో అలంకరించి సంబరం చేసుకుంటూ ఉంటారు. హిందూ పూజా విధానంలో దీపానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. పూజకు ఏమీ లేకపోయినా ఒక్క దీపం వెలిగించి ప్రార్థిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. దీపం జ్యోతిః పరబ్రహ్మ, దీపం సర్వతోమోహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తూ ఉంటారు. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యకాంతికి మించిందని శాస్త్రం చెప్తుంది. ఆ రోజు ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. దీని వెనుక కూడా ఓ కథనం ఉంది. ఒకసారి దేవతల అధిపతి ఇంద్రుడు శ్రీ మహాలక్ష్మిని పూజిస్తూ, అమ్మ, సామాన్యులు నీ కృపను పొందాలంటే ఏం చెయ్యాలని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీదేవి, నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ ఏ లోటు ఉండదు. దీపం వెలిగించి ప్రార్థించే భక్తులకు అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాను అను బదిలిస్తుంది. అప్పట్నుంచి దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవటం ఆనవాయితీగా మారింది. దీపావళి రోజు దీపాలతోనే పండుగ కాబట్టి ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది. ఇక శాస్త్రీయ కోణంలో చూసిన దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ దీపావళి. వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతాయి. క్రిమి కీటకాలు బాగా వృద్ధి చెందుతూ ఉంటాయి. వాటి వల్ల ప్రజలు అనారోగ్య పాలవుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుబయట దీపాలు వెలిగించటం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షితమై దీపంలో పడి చనిపోతాయి. ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు, మతాబులు, వాటి నుంచి వచ్చే పొగ, దోమలు మొదలైన వాటిని మట్టు పెట్టేస్తాయి. ఆశ్వేజ యుజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధించటం వల్ల, దీపాలు వెలిగించుకోవటం వలన జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక స్థిరత్వము, సమృద్ధి లభిస్తాయి. ఆర్థికపరమైన అడ్డంకులు తొలగిపోయి ఇంటికి మరియు కుటుంబానికి శ్రేయస్సు చేకూరుతుంది. పూర్వం ఒక ఆశ్వీజయుజ అమావాస్య రోజున లక్ష్మీదేవి భూమిని సందర్శించాలని అనుకుంటుంది. కానీ అమావాస్య కావటంతో విపరీతమైన చీకటి కారణంగా ఆమెకు ఏమీ కనిపించదు. అలా లక్ష్మీదేవి దారి తప్పుతుంది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఒక చోట వెలుగుతున్న దీపాలు కనిపిస్తాయి. లక్ష్మీదేవి ఆ దీపాల దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు ఒక గుడిసె కనిపిస్తుంది. ఆ గుడిసెలో ఒక వృద్ధురాలు ఉంది. ఆ వృద్ధురాలు తన గుడిసె తలుపులు తెరిచి దీపాలు వెలిగిస్తూ ఉంది. అలా ఇంటి బయట దీపాలను వెలిగించిన తర్వాత వృద్ధురాలు ఇంటి బయట కూర్చుంటుంది. అప్పుడు లక్ష్మీదేవి ఒక మామూలు అమ్మాయిగా మారి ఆమె ఇంటి ముందుకు వస్తుంది. ఆ వృద్ధురాలు ఆ అమ్మాయిని చూసి, ఎవరమ్మా నువ్వు అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి, నేను చీకటిలో దారి తప్పి ఈ ఊరు వచ్చానని చెప్తుంది.
దాంతో ఆ వృద్ధురాలు ఈ చీకటి రాత్రిలో ఒక కన్య తిరగటం సురక్షితం కాదని చెప్పి ఈ రాత్రికి నా ఇంటిలో ఉండు అని అడుగుతుంది. లక్ష్మీదేవి ఆమె మంచి మనసుకు ఎంతో సంతోషించి సరే నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను అని అంటుంది. దాంతో వృద్ధురాలు తన ఇంటిలో ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని లక్ష్మీదేవికి పెట్టి ఆమెకు మంచం కూడా వేసి పడుకోమని చెప్తుంది. వృద్ధురాలు సేవ, అంకితభావం లక్ష్మీదేవిని ఎంతగానో సంతోషపరిచాయి. తర్వాత వృద్ధురాలు తన పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకుని నేల మీద నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం వృద్ధురాలు మేలుకుని చూస్తే ఆమె చిన్న గుడిసె రాజభవనం వలె అందమైన ఇల్లుగా మారిపోయింది. ఆమె చుట్టూ చెల్లా చెదురుగా బంగారము మరియు వజ్రాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఇదంతా చూసిన వృద్ధురాలు ఎంతో ఆశ్చర్యపోయింది. వృద్ధురాలు లక్ష్మీదేవి కోసం ఇల్లంతా వెతికింది, కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు. దాంతో రాత్రి తన ఇంటికి వచ్చింది లక్ష్మీదేవియే అని ఆమె గ్రహించింది. లక్ష్మీదేవి ఎప్పుడు వెళ్ళిపోయిందో వృద్ధురాలు నిద్రలో గుర్తించలేదు. దాంతో వృద్ధురాలు ఆ లక్ష్మీదేవిని మళ్ళీ చూసే అవకాశం దొరకలేదని ఎంతో బాధపడిపోయింది. అప్పుడు లక్ష్మీదేవి కరుణించి వృద్ధురాలు ముందు ప్రత్యక్షమై, ఓ అవ్వ, నువ్వు చాలా మంచిదానివి. నీ మంచి మనసుకు నేను ఎంతో సంతృప్తి పడ్డాను. అందుకే నీకు ఈ వస్తువులను, ఈ సంపదలను ఇచ్చాను అని అంటుంది. అప్పుడు ఆ వృద్ధురాలు, అమ్మా లక్ష్మీదేవి, నాలాంటి పేదవాళ్ళు చాలామంది ఈ భూమి మీద ఉన్నారు. వారు కూడా ధనవంతులుగా మారే అవకాశం ఇవ్వవా అని అడుగుతుంది. దానికి లక్ష్మీదేవి, ఓ అవ్వ, ఇక నుండి ఈ అమావాస్య నాడు అనగా ఆశ్వీజయుజ అమావాస్య నాడు ఎవరైతే నన్ను పూజించి దీపాలు వెలిగించి చీకటిని పోగొట్టి నాకు దారి చూపిస్తారో వారందరూ కూడా ఎల్లప్పుడూ నా ఆశీస్సులను పొందుతారు, సకల సంపదలను పొందుతారు అని చెప్పి మాయమైపోయింది. తరువాత ఆ వృద్ధురాలు ఆ దేశరాజు దగ్గరకు వెళ్ళి తనకు జరిగిందంతా కూడా చెప్తుంది. దాంతో రాజు ప్రతి ఆశ్వీజయుజ అమావాస్య నాడు ప్రజలందరూ కూడా లక్ష్మీదేవిని పూజించి ఇంటి లోపల ఇంటి బయట మొత్తం దీపాలతో అలంకరించాలని చాటింపు వేయిస్తాడు. అప్పటి నుండి ఆశ్వీజయుజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించి దీపాలు వెలిగించే సాంప్రదాయం మొదలయ్యింది. కాబట్టి ఆశ్వీజయుజ అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజించాలి, దీపాలు వెలిగించాలి, లక్ష్మీదేవి రాక కోసం ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి. ఇది చాలా శుభప్రదం. తెలుగు పండుగల్లో దీపావళి చాలా ప్రముఖమైనది. ఆశ్వీజయుజ అమావాస్య రోజునే దీపావళి పండుగ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి వెలిగించి గుమ్మాల్లో నేల మీద కొడుతూ దిబ్బీ దిబ్బీ దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి, పుట్ట మీద జొన్న కర్ర పుటుక్కు దెబ్బ అని పాడతారు. గోగు కర్రల్ని ఎవరూ తొక్కని చోట వేసి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు కడుక్కొని లోపలకు వెళ్ళి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. ఈ దీపాలకు మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు గుమ్మము, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీ పూజ చేయాలి. ధనలక్ష్మీ పూజ ఈరోజు చేస్తే ధనధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీ పూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారస్తులు నమ్ముతూ ఉంటారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టుముట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. లోకుల కోరిక మేరకు ఆ దుర్మార్గుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతంగా వెళ్ళి సంహరించిన పర్వదినమే నరక చతుర్థి. ఆ మరునాడు దీపావళి పండుగ. నరకుడు ప్రజ్ఞోదిశపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుణ్ణి రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంతో పడి ఘోర తపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. అయాన తన తల్లే తనను చంపదు అని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను గావించిన దుర్మార్గాలు పరాకాష్ఠకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురిచేశాయి. ఒకసారి నరకాసురుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పత్రికను చేరపట్టాడు.
వీరు వారన్న విచక్షణ లేకుండా గంధర్వ దేవ మానవ కన్యలను అపహరించి తన అంతఃపుర పంజరంలో బంధించటం ఇతనికి ఒక వ్యసనంగా మారింది. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించటంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్ఠకు అందుకున్నది. ఇంద్రుడు ఆపద రక్షకుడైన శ్రీకృష్ణుని శరణు వేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు క్షణం పాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న భూదేవి అవతారమైన ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి అతన్ని కొద్దిసేపు నిలువరించింది. ఆ తరువాత శ్రీకృష్ణుడి మేల్కొని నరకుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అతడి కంఠాన్ని దునిమాడి వాడి పీడను వదిలించాడు. ఆ విధంగా ఆశ్వేజ బహుళ చతుర్దశి నాడు లోక కంటకుడైనటువంటి నరకుని మరణం సంభవించింది. తన పుత్రిని పేరైనా కలకాలం నిలిచి ఉండేలాగా చేయమని సత్యభామ ప్రార్థించటంతో ఆ రోజు నరక చతుర్థిగా పిలువబడుతుందని వరం ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. నరకుని చెర నుండి సాధుజనులు 16,000 మంది రాజకన్యలు విడిపించబడ్డారు. ధర్మము సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విడగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావటంతో చీకటిని ప్రాలద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. అనేక శతాబ్దాలుగా గదిని ఆవరించిన అంధకారం దీపం వెలిగించగానే మాయమైనట్లు అనేక జన్మల్లో చేసిన పాపాలు భగవంతుని కరుణా కటాక్షంతో మాత్రమే దూరం అవ్వటమే దీపావళి. చీకటి అనేది దుఃఖానికి, మరణానికి, భయానికి సంకేతం. వెలుగులో ఏది ఏదో గుర్తించే మనం చీకటిలో ఆ శక్తిని కోల్పోతాము. అలాంటి అవలక్షణాలు కలిగిన చీకటిని పోగొట్టాలంటే వెలుగులు విరజిమ్మే దీపం అవసరం. అందుకే పరబ్రహ్మ స్వరూపాన్ని జ్యోతితో పోల్చారు. అదేవిధంగా సమస్త వెలుగును విరజిమ్మే పదార్థాలైనటువంటి సూర్య, చంద్ర, తారకలు, మెరుపు, అగ్ని అనేవి ఆ పరంజ్యోతి ప్రకాశాలే తప్ప మరియొకటి కావని స్పష్టం చేశాయి. అందుకే దీపావళి నాడు దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుకగా పండుగ జరుపుకుంటారు. ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు, మతాబులు, వాటి నుంచి వచ్చే పొగ, దోమలు మొదలైన వాటిని మట్టు పెడతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.